హాయ్ అండి. ఈరోజు వ్లాగొచ్చేసి పంజాబ్ వేమవరం. పంజాబ్ వేమవరం అంటే హీరో 'సాయి ధరమ్ తేజ్' గారి సొంత ఊరిది. ఇక్కడ పంజావారు ఎక్కువగా ఉండటం వలన ఇక్కడ పంజాబ్ వేమవరం అని చెప్పి పేరొచ్చింది. ఇక్కడ ప్రసిద్ధి కలిగిన 2 దేవాలయాలైతే ఉన్నాయి. అవి ఏంటంటే పద్దాలెంకమ్మ అమ్మవారు అండ్ దేవగిరి సత్యమ్మ అమ్మవారు. వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళేమో పంజావారి యొక్క ఆడపడుచు పద్దాలెంకమ్మ అమ్మవారు. సత్యమ్మ అమ్మవారేమో వాకిలివారి ఆడపడుచు. ఈ అమ్మవార్లిద్దరూ కూడా ఉట్టి రూపంలోనే దర్శనమైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఉట్టిలో అమ్మవారిని ఉంచి పైన ఉట్టిని కడతారు. 2 సంవత్సరాల వరకు కూడా ఉట్టిని తీయడం లాంటిది జరగదు. 2 సంవత్సరాలకు ఒక్కసారి జాతర సమయంలో మాత్రమే ఉట్టిలోంచి కిందకి దించి జలకాలాటలాడించి పుట్టమండు తెచ్చి ఇలాగా కార్యక్రమాలైతే చేసి పండగంతా జరిగిన తర్వాత అమ్మవారిని మళ్ళీ ఉట్టులోకి పెట్టి, మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ తీయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు జరిగబోయే కార్యక్రమం ఏంటంటే, అమ్మవారికి మొక్కిన మొక్కుబడులు తీర్చుకునే కార్యక్రమం. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుబడులైతే తీర్చుకుంటారు. అది ఎలాగా అంటే కొంతమంది అట్టుపొలని మొక్కుబడిగా అట్టుపొల గెలలను కట్టడం గాని, ఇంకొకళ్ళేమో కొబ్బరి బొండాలు, ఒకళ్ళేమో గారెలు, అరిసెలు, బూర్లు ఇలా ఇవన్నీ కూడా దండల రూపంలో అమ్మవారి స్లాబ్‌కి ఉన్న పైపులకి కట్టి అమ్మవారికి మొక్కుబడైతే తీర్చుకుంటారు. పెద్దాలంకమ్మ అమ్మవారికి. చూస్తున్నారు కదా! వీళ్ళు కట్టేవన్నీ కూడా కంచూపుడికి మొత్తం అన్నీ కూడా ఈ పైపులన్నీ ఫిల్ అయిపోతాయి. మొత్తం ఆ మొక్కుబడులు అన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని ఓన్లీ ఆ ఇంటి ఆడపడుచులు అండ్ చుట్టాలు మాత్రమే తింటారు తప్పించి కోడలు తినకూడదంట. పెద్దలంకమ్మ అమ్మవారి కోడళ్ళు ఎవరైనా సరే పెళ్ళైన తర్వాత పెళ్లి బట్టలతో మాత్రమే గుడిలోనికి రావడానికి వీలుంటుంది గానీ, తర్వాత మరి ఇంకెప్పుడు కూడా గుడిలోనికి రావడానికి వీలు లేదంట. ఎందుకు అంటే పెద్దలంకమ్మ అమ్మవారు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆడుకుంటుంటే పంజావారి కోడలొచ్చి ఎంతసేపు ఆటలేనా అని జెప్పేసి అమ్మవారిని కొట్టారంట. అమ్మవారు అలిగి ఆడుకుంటున్న బొమ్మల్లోకే అమ్మవారైతే వెళ్ళిపోవడం జరిగిందని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారిక్కడ. నెక్స్ట్ ఇక్కడ చాలా మహిమగల అమ్మవార్లు వీళ్ళు. ఇప్పటిదాకా మనం చూసింది పద్దలెంకమ్మ అమ్మవారి గుడినైతే చూసాము. దేవగిరి సత్యమ్మ అమ్మవారంటారు. ఈవిడ ఆ వాకలి పిల్లవాడి ఆడపడుచుమాట. చూసారు కదండీ! పంజాబ్ వేమవరం అమ్మవారి యొక్క జాతర మహోత్సవం. పంజాబ్ వేమవరం మొత్తం ప్రతి ఇంటికి లైటింగ్ తోటి మిరుమిట్లు గలుపుతూ విద్యుత్ కాంతుల మధ్య వెలిగిపోతుంది. అన్నట్టు సాయిధరమ్ తేజ్ గారి ఇల్లు కూడా మీకు నేను చూపించాలనుకుంటున్నాను. ఇదే సాయిధరమ్ తేజ్ గారి ఇల్లు. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.